నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకార. ఇన్ని రోజులు కల్తీ నెయ్యికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాత్రమే ప్రస్తావిస్తూ వచ్చారు. అలానే సిట్ తన ఛార్జ్షీట్లో ఏం పొందుపరిచింది అనేది వివరించే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అలానే కూటమి నేతలు కూడా. కానీ వైసీపీ వాళ్ళు ఎప్పటికప్పుడు విషయం కక్కుతూనే ఉన్నారు. ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అలానే పవన్ కళ్యాణ్ గారు ఈ కల్తీ నెయ్యికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. అడుగడుగున ఏం జరిగింది గత 5 ఏళ్లలో అనేది వివరంగా చెప్పారు. సో ఇంత భావోద్వేగానికి లోనవ్వడానికి కారణం ఏమై ఉండొచ్చు, అసలు ఏం చెప్పే ప్రయత్నం చేశారనేది వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంగంరావు గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా అసెంబ్లీలో ప్రస్తావించిన అంశాలు మరొకసారి గత 5 ఏళ్ల పాలనలో ఏమేం జరిగాయి అనేవి గుర్తు చేసినట్లయింది. అంటే రాముడి విగ్రహం తల నరికేయడం కావచ్చు, రథం దగ్ధం కావచ్చు, వీటిని ప్రశ్నించిన నేపథ్యంలో బాబు గారి మీద జరిగిన దాడులు కావచ్చు. అంటే ఎందుకు అంత భావోద్వేగానికి లోనయ్యారు ఏంటి? అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈరోజు శాసనసభలో ప్రస్తావించిన అంశం కనుక మనం పరిగణలో తీసుకుంటా ఉంటే, ఈ రసాయనాలతో తయారు కాబడినటువంటి నెయ్యి లాంటి పదార్థాన్ని ఏ విధంగా తయారు చేశారు, దీనికి అంకురార్పణ ఎలా జరిగింది, దీనికి సహకరించిన వ్యక్తులు ఎవరు, దీని ద్వారా ఎన్ని కోట్ల రూపాయల లబ్ధి పొందారు, ఎన్ని కోట్ల లడ్డుల్ని తయారు చేశారు, దీంట్లో ఏ ఏ రసాయనిక పదార్థాలు కలిశాయి, ఇవన్నీ కూడా వివరంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు వివరించడం కూడా జరిగింది. ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి మనం దీని గురించి మాట్లాడుకుంటానే ఉన్నాం. అలాగే అనేక చర్చల్లో, మరి అనేక డిబేట్లలో రకరకాలుగా దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కల్తీ జరగలేదని చెప్తున్నారు. సిట్టు నివేదిక వచ్చిన తర్వాత ఈరోజు వాళ్లే సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని ఒప్పుకున్నాడు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి కల్తీ సహజం అని అన్నాడు. మరి ఇటు వచ్చేతలికి జగన్మోహన్ రెడ్డి అసలు కల్తీయే లేదని మాట్లాడుతూ ఉన్నాడు. కరుణాకర్ రెడ్డి వచ్చేతలికి సుప్రీం న్యాయస్థానానికి వెళ్తే కదా మాకు న్యాయం జరిగింది, లేదంటే మా పేర్లన్నీ ఏవనగా పెట్టుండేవాళ్ళు, అసలు ఇక్కడ ఏమీ జరగలేదన్నట్టు ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఇవన్నీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటన్నిటికీ పటాపంచలు చేస్తూ ఏ రోజు ఏం జరిగింది, ఎవరి హయాంలో ఏం జరిగింది, 2004 నుంచి ఏం జరిగింది అన్నట్టు కూడా ఆయన మొత్తం బయటికి తీసుకుని, అంటే 2004 ఎందుకు ఉదాహరించారంటే క్రైస్తవ మతస్థుడైనటువంటి హేతువాదిగా చెప్పుకోబడేటువంటి వ్యక్తి, వెంకటేశ్వర స్వామి గురించి అసభ్యంగా మాట్లాడిన వ్యక్తి, ఆర్టికల్ రాసినటువంటి వ్యక్తులు కరుణాకర్ రెడ్డిని తీసుకుని వచ్చి ఆ రోజు 2004 ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి ఇతను తీసుకురావడం కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయన నియమించాడు. అంటే హిందువుల కాని వాళ్ళు హిందూ దేవాలయాల మీద పెత్తనం ఎలా చేస్తారు, పెత్తందారులుగా ఎలా ఉంటారు, వాళ్ళకి భక్తి ఉంటుందా, భయం ఉంటుందా? రెండూ ఉండవు కదా వాళ్ళకి. మరి రెండూ ఉండని వాళ్ళని ఎలా నియమిస్తారని చెప్పని ఈరోజు ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కరుణాకర్ రెడ్డి కుమార్తె పెళ్ళి ఏ మత ఆచారం ప్రకారం చేస్తే అది వాళ్ళకి సంబంధించిన విషయం, తప్పు కూడా కాదు. ఇంకో మతాల జోలికి మనం బావద్దు. ఎందుకంటే సర్వమతాలు కూడా ఈరోజు సమానత్వం అనే భావనలో ఉన్నటువంటి భారతీయులు మన మతం మనకు గొప్పది, వాళ్ళ మతం వాళ్ళకు గొప్పది అని చెప్పని వాళ్ళ మతాన్ని కించపరచకూడదు, అవమానం చేయకూడదు. కానీ ఇక్కడ అన్యమతస్థులని వేరే మతానికి సంబంధించినటువంటి దేవాలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, పెత్తందారులుగా వాళ్ళని నియమించకూడదు అనేది సుస్పష్టం. అలా ఎలా నియమించారనే దాని మీద ఇప్పుడు ఈ ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే చాలా స్పష్టంగా హిందూ మతం మీద ఉన్న కోపంతో, ఆ తిరుమల వెంకన్న స్వామికి మీద ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి కోపంతో ఈరోజు ఇలాంటి వ్యక్తుల్ని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి, మొన్న జగన్మోహన్ రెడ్డి, ఈ కరుణాకర్ రెడ్డి నియమించారని స్పష్టంగా ఇప్పుడు మనకు అర్థమైపోతూ ఉంది. అసలు అక్కడ జరిగినటువంటి అపచారం ఏంటి, వాళ్ళు చేసినటువంటి ద్రోహం ఏంటి,
దానివల్ల ఎందరి మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇంకా వాళ్ళు ఎదురుదాడి చేస్తూ ఈ విధంగా ప్రవర్తించడానికి గల కారణం ఏంటి అనేది చాలామంది మనసులో ఉన్నటువంటి ఆలోచన. ఈరోజు వాటిని పటాపంచలు చేస్తూ ఏ విధంగా దీన్ని తయారు చేశారు, ఇందుట్లో ఎలాంటి కెమికల్స్ని కలిపారు, కలిపిన వాళ్ళు 57 లక్షల పైచిలుకు కిలోల ఈ రసాయనికాలతో కూడినటువంటి నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేసి ఏ విధంగా దీంట్లో కలిపారు, అలాగే 20 కోట్ల లడ్డుల్ని తయారు చేసి హిందువులకు ఎలా పంచారు, అలాగే అయోధ్య రామాలయానికి ఇదే లడ్లు పంపించారని చెప్తూ ఉంటే కాదు మేము వేరే నెయ్యితోటి పంపించాము అంటే లడ్డులు తయారీకి మాత్రం ఈ నెయ్యి వాడతారు, అయోధ్యకు పంపించడానికి ఈ నెయ్యి వాడట్లేదు అంటే ఆ నెయ్యిలో తేడా ఉన్నట్టే కదా. అంటే మీరు మంచి నెయ్యి వాడట్లేదని స్పష్టంగా మీరు అంగీకరించినట్టే కదా. ఇంత స్పష్టంగా ఒక్కొక్క ఆధారాలు వాళ్ళ నోట్లోంచి బయటికి ఆ వెంకటేశ్వర స్వామి ద్వారానే వస్తున్నాయని అయితే నేనైతే భావిస్తున్నా. వీటితో పాటు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2020లో నిబంధనల్ని 371 నిబంధనలను ఏ విధంగా మార్చారు, ఆ నిబంధనల ప్రకారం సడలింపులు ఇచ్చి ఇలాంటి వాళ్ళు వచ్చి పాల్గొనే విధంగా ఏ విధంగా చేశారు, ఆ బోలేబాబా డైరీకి సంబంధించి ఎలాంటి అర్హత లేకపోయినా కూడా ఎవరైతే నిపుణులు ఉంటారో, ఎవరైతే శాస్త్రవేత్తలు ఉంటారో వాళ్ళ ద్వారా అక్కడికి వెళ్ళేసి టెండర్లో పాల్గొనే అన్ని కంపెనీల వివరాలు, వాటి సామర్థ్యాన్ని, నాణ్యతని పరిశీలించాల్సిన వాళ్ళు నకిలీ సర్టిఫికెట్లు వాళ్ళకు అనుకూలంగా ఇచ్చేసి ఏ విధంగా పాలు పంచుకునేలా చేశారు, తద్వారా ఎంత కమిషన్లు వచ్చినాయి, దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు, చిన్నప్పన ద్వారా ఏ విధంగా జరిగింది, అలాగే మిగిలిన విషయాలన్నింటినీ కూడా ఈరోజు సమగ్రంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో, సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది. అంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా నేను ఆయన ప్రెస్ మీట్ అబ్జర్వ్ చేసినప్పుడు ఒక 2 జీవోల గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారు హిందువుల ద్రోహి అని చెప్పేసి పోర్ట్రేట్ చేసే వ్యవహారాన్ని అబ్జర్వ్ చేశాం. ఈ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఆ జీవోలకు సంబంధించి ప్రస్తావించారు. అంటే అవి ఎప్పుడు వచ్చినాయి, ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు వాటిని క్యాన్సిల్ చేస్తాము అన్నారన్న విషయాలపై ఏంటి సార్ ఇవి? అంటే మీకు అర్థంగా 2005లో అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి హయాం నుంచే దీన్ని వాడటం మొదలుపెట్టారు. 338 జీవో తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి. తిరుమల వెంకన్నకి 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలు అని చెప్పినటువంటి వ్యక్తి అతను. అక్కడ నుంచి ఈ రోజు ఎప్పుడైతే ఈ నిర్ణయానికి దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చేసి హిందువులందరూ రోడ్డెక్కి ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తూ ఏ విధంగా తిరగబడ్డారో చూసిన తర్వాత అతను మళ్ళీ మార్చి ఇచ్చినటువంటి జీవో అది. అంటే ప్రారంభంలో అతను ఇచ్చింది. అంటే ఇవన్నీ కూడా హిందువులు ఎప్పుడైతే ఈ దేవదేవుడి భక్తులు దాని వ్యతిరేకంగా గడమెత్తారో, 2 సంవత్సరాలు ఆందోళన చేశారో, ఆ తర్వాత మార్చారనమాట. అది అదేదో రాజశేఖర రెడ్డి చేసిన గొప్పగా ఈ రోజు కొడుకు చెబుతున్నాడు. అంతకంటే ఇంకేం చేస్తారు వాళ్ళు? అంటే ఆయన ఏం చేశాడో దాన్ని దాచేసి అవును నెగిటివ్ చేసే ప్రయత్నం. అంటే ఏవైతే వీళ్ళు క్యాన్సిల్ చేశారో వాటిని ఇప్పుడు ఇక్కడ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి విషయాలు అతను దీంట్లో సంబంధం లేకపోవచ్చు, నేను కాదని అంటలేదు. కానీ ఆ రోజు నుంచి కూడా రాష్ట్ర సంపదను దోచుకున్న దానికి, జగన్మోహన్ రెడ్డికి దోచిపెట్టడానికి మాత్రమే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడనేది జరుగుతున్నటువంటి అన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఐఏఎస్ అధికారులు ఏ విధంగా ఈరోజు జైలు పాలయ్యారో చూసాం. కాబట్టి అవన్నీ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది, ఒక్క కుంభకోణాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. రైట్. ఆ రోజు తిరుమల తిరుపతి వెంకన్నకి సంబంధించి రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి 338 జీవో కావచ్చు, తర్వాత తీసుకొచ్చినటువంటి జీవోలు కావచ్చు, ఈరోజు మీరు నేను చెప్తే అవి జనాలకి అర్థం కావాల్సిన అవసరం లేదు. ఎవ్వరు వెబ్సైట్లోకి వెళ్ళినా స్పష్టంగా ఆ జీవోలన్నీ ఉంటాయి. దాంట్లో అవి లేవు అనుకొని, ఆనాడి గుర్తుండవేమో అనుకొని, 21 సంవత్సరం క్రితం జరిగింది కదా, ప్రజలు మర్చిపోయి ఉంటారనుకొని అతి తెలివితోటి మాట్లాడుతున్నారని అయితే నేను భావిస్తున్నా. అంటే వాళ్ళు ఒకటి మాత్రం నమ్ముకున్నారు, వాళ్ళకి తప్పని సంగతి తెలుసు, మనం మాట్లాడేది అబద్ధం అన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. కానీ 10 సార్లు మనం అబద్ధం చెబితే నిజమని నమ్మకపోతారా?
ఇదే ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఒకసారి నమ్మారు, 10 సార్లు నమ్మే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరనేది వాళ్ళు గుర్తిస్తే చాలు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.